నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 41 కోట్ల రూపాయలతో 339 అభివృద్ధి పనులను చేపట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఒకే రోజు 105 పనులకు ప్రజల చేత శంకుస్థాపనలు చేయించామన్న ఆయన ఈ నెల 15న పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రధాన పనులను మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు ఇన్ని పనులను చేపట్టడం దేశంలో చరిత్ర అని కోటంరెడ్డి అన్నారు. 41 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ 26 అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ 339 అభివృద్ధి పనులు మే 15వ తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం 9 గంటలకి రూరల్ నియోజకవర్గంలో 339 చోట్ల ఒక్కొక్క చోట ఇద్దరు పార్టీ నాయకులు కార్యకర్తలు, కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండే విధంగా మంత్రి నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు ఒక చోట ఉండే విధంగా ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కింద వివిధ శాఖల కింద 231 కోట్ల 78 లక్షల 24 వేల రూపాయలతో జరుగుతున్నటువంటి పనులు, పూర్తయిన పనులు, ఏ శాఖ కింద ఎన్ని జరుగుతున్నాయి ఆ వివరాలు కూడా అందివ్వటం జరిగింది. కొండాయిపాళ్యం రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి, భక్తవత్సల నగర్ రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి, ఇది ప్రజల చిరకాల కోరిక, దశాబ్దాల కళ. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాం. అన్ని సవ్యంగా జరిగితే జూన్ ఆఖరులోపు టెండర్లు పిలిపిస్తాననే మాట చెప్తూ, ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ ఒక నియోజకవర్గ స్థాయిలో జరగని ఒక అద్భుత ఘట్టం, ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించినటువంటి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, ఎంపీలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.